అన్ని మనుష్యులేటి వాటిని పాటిస్తారు? వాళ్ళు సర్పసంతానం. వాళ్ళెవరికి పిల్లలైపోయారు? సర్పసంతానం. పాముకు పుట్టిన పాము పిల్లలు. బయటికి మనుషులే. బయటికి బాగుంటారు. పెళ్లి కాని మగపిల్లలున్న తల్లిదండ్రులు కానీ, పెళ్లి కాని ఆడపిల్లలున్న తల్లిదండ్రులు కానీ, నేను చెబుతున్న ఈ మాటలన్నీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినంత వరకు మీ జ్ఞాపకాల్లో పెట్టుకోండి. కులం కాదు, కులం కాదండి, మీ ఊరు కాదండి, ప్రాంతం కాదండి. చాలామంది అండి క్రైస్తవుల్లో ఎంత ద్రోహులు చెప్పమంటారా? బాధపడకండి. వాళ్ళెంత ద్రోహులు అంటే, మాలవాడికి మాల పిల్లలే కావాలి, ఇంకొక పిల్లొద్దు. మా కులం పిల్ల. నీ కులం పిల్లకు తోకుంటుందా? బహుశా మీ తల్లిదండ్రులు కూడా అలాగే పెళ్లి చేసి ఉంటారని నా అనుమానం సుమండి. ఏమంటారు మీరు? చేయలేత్తండి అబద్ధం ఆడకుండా. వెరీ గుడ్. దేవుని ఇష్టాన్ని ఏదో తెలుసుకోండి ముందు. దేవుడి మీద భారం వేయండి. వయసు మీరి అనుభవం ఉన్న పెద్దలు ఉంటారే, వాళ్ళని అడగండి. ఒకవేళ ఎవ్వరూ చెప్పకపోతే వాళ్ళు బడికెళ్ళి వాళ్ళ క్లాస్మేట్స్ చూడండి. ఆడపిల్లల గురించి మగ్గుంట్లో వెళ్ళి కాయరా వాళ్ళ స్కూల్ దగ్గర? అలాగే ఆడపిల్లలు కూడా మగపిల్లల గురించి దారులు కాయరా? నేను ఎక్కడి నుంచి చూసేవాడిని, అక్కడ మున్సిపాలిటీ బడికి వెళ్ళి చదువుకునేవారు. మా ఇంటి ఎదురుగుండా ఈ అద్దంలో పడి చూస్తే ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, ఒకే యూనిఫామ్. అంటే ఆ బడే. నాకు చాలామంది తెలుసు అలాగా. మన చర్చిలో సభ్యులు పెళ్ళిళ్ళై పిల్లలు కనేశారు. మరి ఇప్పుడేం చెప్పకూడదు కదా? చెప్తే కాపురాలు పాడైపోతాయి. చూసినందుకు నోటు మీద కొట్టుకొని ఊరుకోవాలి. నేను అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈరోజు ప్రపంచంలో ఒక నానుడు ఉందేంటో చెప్పమంటారా? మగపిల్లలు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుటలేదు. మన ఇండియాలో కాదు, ప్రపంచం. ఆడపిల్లల్ని మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? వాళ్ళ తిరుగుదులు బాగులేవని, బట్టలు కొనడానికి ఒకడిని లవ్ చేసి, హోటల్కి తీసుకెళ్ళడానికి మరొకడిని లవ్ చేసి, ఒకడు కాదు ఒకడే తీసుకెళ్ళి అన్నిటికీ, రకానికి ఒకడు ఉంటాడు. పార్కులకు తీసుకెళ్ళడానికి
ఒకడు ఇలాగా